ఫస్ట్ జాన్యురీ 1705 అంటే 1705 సంవత్సరం జాన్యురీ 1 తారీఖున ప్రముఖ బైబిల్ కామెంటేటర్ అండ్ పరిశుద్ధునిగా పరిచారకుడిగా పేరుగాంచినటువంటి మాథ్యూ హెన్రీ ఆయన యొక్క జర్నల్లో ఈ మాటలు రాసుకున్నాడు. నేను ఇప్పటిదాకా దేవుడితో చేసినటువంటి నిబంధనలను విసర్జించుట లేదు, కానీ మరొకసారి వాటిని నేను నూతనపరుచుకుంటున్నాను. అయితే నేను ఈ సమయంలో దేవుడి ఎదుట ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ రకముగా నేను దేవుడితో నిబంధన చేశానో ఆ ప్రకారము ఆ స్థాయిలో నేను జీవించుటలో విఫలమయ్యాను. కనుక నేను దేవుడికి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మరొకసారి పరిశుద్ధముగా నన్ను నేను పూర్ణముగా సమర్పించుకుంటున్నాను. నా యొక్క దేహమును, నా ఆత్మను, నా ప్రాణమును తండ్రి అయిన దేవుడికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు అనగా నా సృష్టికర్త, నా రక్షణకర్త మరియు నన్ను పరిశుద్ధపరచువాడైనటువంటి ఆ దేవదేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నేను ఈ సంవత్సరము నా స్వంత బలమును బట్టి కాక, ఎందుకంటే నేను బలహీనుడని నాకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేత బలవంతుడనై దేవుడి యొక్క సంపూర్ణ చిత్తమందు నిలిచి నడుస్తానని దేవుడితో నిబంధన చేస్తున్నాను. అండ్ ఆయన యొక్క చిత్తం ఏంటంటే నేను పరిశుద్ధపరచబడుటయే. కనుక ఈ సంవత్సరము ప్రభువా నాకు ఇంకా పరిశుద్ధతలో అధికమైనటువంటి కృప దయచేయి. నేను నీకు సమీపంగా నడుచుకోవడానికి, ఎక్కువగా నడుచుకోవడానికి, పరిశుద్ధ ప్రవర్తనతో అధికముగా బ్రతకడానికి, నా యొక్క హృదయము, మనస్సు పరిశుద్ధ తలంపులతో నిండడానికి, నేను పరిశుద్ధమైనటువంటి ఆప్యాయతలను కలిగి పరిశుద్ధ ఆశయాలు, ఉద్దేశాలతో నా మాటలు, నా క్రియలు, నా జీవిత ఉద్దేశాలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి వాక్యముతో నియంత్రించబడినట్లు ఈ సంవత్సరం అంతా కూడా పరిశుద్ధత అనే ఆ యొక్క దారము చేత నేయబడినట్లు సహాయము చేయుము అని ప్రార్థన చేశాడు. ఆ ప్రకారం ఆయన తన యొక్క పుస్తకంలో రాసుకున్నాడు. అందుకని ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి క్రైస్తవుడిగా, తర్వాత పరిశుద్ధ దేవుని సేవకునిగా వాడబడ్డాడు. దాదాపు 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మాథ్యూ హెన్రీ యొక్క కామెంటరీ ప్రపంచంలో లక్షల మంది వాడుతున్నారు. అండ్ లక్షల మందికి దీవెనకరమైనటువంటి పరిచర్య జరుగుతోంది. ఆయనకున్నటువంటి ఆ మనస్తత్వం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి యేసుక్రీస్తు యొక్క శిష్యుడికి, శిష్యురాలికి ఉండాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క పాపిస్ట్ దినాల్లో ఇలాంటి పరిశుద్ధమైనటువంటి తీర్మానము, నిర్ణయము చాలా అవసరం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ఈ నూతన సంవత్సరపు మొదటి కార్యక్రమానికి, ఫస్ట్ పాడ్కాస్ట్ ఆఫ్ ద న్యూ ఇయర్కి మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున స్వాగతం మరియు శుభాలు. మనలో ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరము, నూతనమైన తీర్మానాలు, నూతనమైన నిర్ణయాలు, నూతనమైన ఆశయాలు, నూతనమైన ఆశలతో మనము దాన్ని మరి ఎదురు చూసి దాంట్లోనికి ప్రవేశిస్తాం. అయితే ఈ సంవత్సరం ఎలా ఉండాలో దేవుడి వాక్యం నుండి మనం వింటాం. అండ్ ప్రతి వారము దేవుడు మనకిచ్చినటువంటి కృపచేత వాక్యము నుండి జీవానికి, భక్తికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా వాక్యానుసారంగా ఆలోచించి జీవించటం మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన ఎపిసోడ్ యొక్క అంశం ఏంటంటే అధికము, మోర్. అధికము లేక మోర్ అంటే ఎక్కువగా, మరి ఎక్కువగా. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని ఆయన యొక్క శిష్యులు లేక అపోస్తలు ప్రభువుని అడుగుతారు. అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, సో వారికి లూకా సువార్త 17వ అధ్యాయం దానికన్నా ముందున్నటువంటి అధ్యాయాల్లో అనేక విషయాలు నేర్పిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వారు ఈ మాటలు ప్రభు ముందు పెట్టారు. లేకపోతే వారి యొక్క హృదయ వాంఛను ఆయనకు తెలియపరిచారు. ఇది ఒక ప్రార్థన, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము, లేకపోతే మా విశ్వాసమును పెంచుము, మా విశ్వాసమును అధికముగా చేయుము. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఆర్ మేక్ అవర్ ఫెయిత్ గ్రో అని వారు ప్రార్థిస్తున్నారు. ఇదొక మంచి ప్రార్థన అండ్ ఇదొక గొప్ప ప్రార్థన. ఇది భక్తి కలిగినటువంటి ప్రార్థన అండ్ ఇది దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన. ఎందుకంటే ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం క్రైస్తవ లోకాన్ని తీసుకుంటే చాలామంది నోట అండ్ చాలామంది యొక్క మనసులో మనకు వినబడేటువంటి ప్రార్థన ఏంటంటే, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫైనాన్సెస్. ప్రభువా మమ్మను
ఆర్థికముగా పెంచుము. లేకపోతే లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫేమ్, ప్రభువా మా పేరు ప్రతిష్టలు పెంచుము. లేకపోతే లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫాలోవర్స్, ప్రభువా మా అనుచరులను పెంచుము. సో ఇక్కడ వీరు ఇంక్రీజ్ అవర్ ఫైనాన్సెస్ అని కానీ, ఫేమ్ అని కానీ, ఫాలోవర్స్ అని కానీ అడగలేదు, కానీ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడ్డానికి విశ్వాసం అవసరం, ఒక వ్యక్తి రూపాంతరపరచబడ్డానికి విశ్వాసం అవసరం. దేవుడి కొరకు బ్రతకాలి, బలమైన కార్యాలు చేయాలంటే విశ్వాసమును బట్టే గనుక విశ్వాసము పెంచుము అని వారు అడిగారు. అండ్ దేవుడు దాన్ని బట్టి నిజముగానే వారిని దీవించాడు. ఈ లూకా 17వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఆయన అక్కడ ఒక సమరయుడి యొక్క విశ్వాసమును బట్టి ఆ సమరయుడిని స్వస్థపరుస్తాడు. అండ్ ఇక మనుష్య కుమారుడి దినాల్లో నోవహు సమయంలో ఎట్లా ఉండిందో, లోతు సమయంలో ఎట్లా ఉండిందో అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తాడు. నోవహుకు దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి జలప్రలయం నుండి ఆయన తప్పించబడ్డాడు. లోతుకు కూడా దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అగ్ని గంధకములు కురిసినప్పుడు అతడు బయటపడ్డాడు. సో విశ్వాసం అనేది చాలా గొప్పది. అందుకనే లూకా 17:6లో ప్రభు ఒక మాట చెప్పాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ కంబలి చెట్టు పోయి దాన్ని సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. కానీ లూకా 18వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో అదే ప్రభు ఈ ప్రశ్న కూడా వేస్తాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. సో ఈ సమయంలో మనకి ఏదైనా అతి ఎక్కువగా లేకపోతే అత్యవసరమైనది అధికముగా కావాలి అంటే అది దేవుని యందు విశ్వాసం, మరి దేని యందు విశ్వాసము కాదు. ప్రపంచంలో మరి దినాలు గడుస్తున్న కొలది ప్రపంచానికి ఉన్నటువంటి, లోకానికి ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే అధికముగా ప్రతిదాన్ని కోరుకుంటూ ఉంది. ఇంకా కావాలి అని కోరుకుంటూనే ఉంటుంది. ధనికుడికి ఇంకా అధిక ధనం కావాలి, రాజకీయవేత్తకు ఇంకా అధికారం కావాలి, సామాన్యుడికి అధికముగా వస్తువులు కావాలి, ప్రపంచ భోగికి అధికముగా సుఖం కావాలి, ప్రతి ఒక్కడికి అధికముగా సంతోషం కావాలి. సో ప్రతి ఒక్కరి హృదయము అధికము లేకపోతే మోర్ అని కోరుకుంటూనే ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం పెప్సీ కంపెనీ ఒక యాడ్ని మొదట హిందీలో తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు. హిందీలో ఏ దిల్ మాంగే మోర్ అన్నారు, తెలుగులో ఈ మనసు అడిగే మోర్ అన్నారు. ఎందుకంటే మనిషి యొక్క తత్వం ఏంటో అడ్వర్టైజర్స్, కంపెనీస్ గుర్తించారు కనుక దాన్ని బయటపెట్టేశారు. నా ఒక క్రైస్తవుడిగా, యేసుక్రీస్తునందున్నటువంటి విశ్వాసిగా, విధేయుడిగా, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత మనలో ఉండాల్సినటువంటి తృష్ణ, కోరిక ఏంటి? అధికముగా మనం దేన్ని కోరుకోవాలి? దేవుడిని, దేవుడి యొక్క విషయములనే అధికముగా కోరుకోవాలి. ఎందుకంటే మనము దైవ సంబంధులము, దేవుడి యొక్క నిత్య రాజ్యానికి వారసులం. బైబిల్ ప్రకారం మీరు చూస్తే ఆత్మ మూలముగా జన్మించిన వారు ఆత్మతో నింపబడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. సో ఆత్మ మూలంగా జన్మించి ఆత్మానుసారంగా నింపబడి నడుచుకునేవాడు ఆత్మీయ విషయాల మీద, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడి మీదే దృష్టి ధ్యాస పెడతాడు, వాటిని అధికముగా కోరుకుంటాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే చాలా గొప్ప వచనాలు దీనికి సంబంధించి వాక్యంలో దేవుడు రాయించాడు. నేను ఒక 3 మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసినప్పుడు 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు, ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా, ఇక్కడ అది మోర్ అనుంది, అధికముగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. సో పాపము అందరికీ సంక్రమించింది, దానివల్ల అందరికీ మరణం వచ్చింది. కాకపోతే దేవుడు ఆయన కృపను మరి ఎక్కువగా మనకి ఇచ్చాడు కనుక యేసుక్రీస్తు కృప దానము చేత అది అందరికీ విస్తరించింది. సో కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. సో మరి ఎక్కువైనటువంటి కృప చేత దేవుడు మనల్ని రక్షించాడు కనుక మన బాధ్యత ఏంటంటే ఫిలిప్పీలకు రాసినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. సో మనం రక్షించబడిన తర్వాత ఆషామాషి విషయం కాదు కనుక నామకార్థంగా నాసిరకంగా ఉండకుండా మరి అధికముగా దాంట్లో ఎదిగి కొనసాగాలంటే భయముతో వణుకుతో మన స్వంత రక్షణను కొనసాగించుకోవాలి. అంత మాత్రమే దేవుడు ఆగలేదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయించాడు, కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో
మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. అంటే తెస్సలోనిక క్రైస్తవులు ఎలా నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడో పౌలు అపోస్తల ద్వారా నేర్చుకున్నారు, నడుచుకుంటున్నారు. అంతటితో సంతృప్తి చెందక ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. సో ఇప్పుడు మీరు 30 కదా, ఇక 60 వెళ్ళండి. మీరు 60 కదా, మీరు 100 వెళ్ళండి. అధికముగా ఆత్మీయులుగా ఎదగండి, వర్ధిల్లండి అని దేవుడు వాక్యంలో మనకి హెచ్చరికను ఇస్తున్నాడు, లేకపోతే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒక భక్తుడు రాసినటువంటి ఒక కావ్యంలో మొదటి 2 లైన్లు, దాంట్లో బట్ దేర్స్ మోర్, సో మచ్ మోర్ దాన్ దట్ ఫస్ట్ స్వీట్ డే, మోర్ సో మచ్ మోర్ ఎవ్రీ పాసింగ్ డే అంటాడు. మొదటి రోజున మనం రక్షించబడినప్పుడు మనకు దేవుడి దగ్గర ఎంత లభించిందని మనం అనుకున్నామో, ఆ మధురమైన దినాన్న మనము గ్రహించామో, దానికన్నా ప్రతి గడిచే దినముతో మరి ఇంకా ఎక్కువగా అధికముగా దేవుడు మనకిస్తాడు, లభిస్తుంది. సో మనము దేవుడి ప్రజలముగా కోరుకోవాల్సినటువంటి కోరిక, నిత్యము మనము చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే ఆయన యందు మనము అధికముగా ఎదిగి అభివృద్ధి చెందాలి. సో మీరు న్యూ ఇయర్ కొరకు ఏం ప్రార్థన చేశారో, ఏమి ఆశించారో, దేవుడి ఎదుట ఏం తీర్మానం చేశారో నాకు తెలియదు. కానీ మనము ఈ ప్రకారం వాక్యానుసారముగా దేవుడి ఎదుట కోరుకుంటే, దాని ప్రకారం మనల్ని మనము సరిచేసుకొని దేవుడితో నడిస్తే దీవెన తప్పకుండా లభిస్తుంది. అది మాత్రం మనం వాక్యం బట్టి చెప్పచ్చు. మోర్ స్పిరిచువల్ గ్రోత్, అధికమైన ఆత్మీయ అభివృద్ధి, ఇది మనందరికీ అవసరం. ఎందుకంటే నిస్వార్థతలోనికి, సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనం రావాలంటే మనం పెరుగుతూనే ఉండాలి, ప్రతినిత్యం పెరుగుతూనే ఉండాలి. ఈ భూమి మీద దేవుడు మనకి ఎంతకాలము ఆయుష్నిస్తాడో ఆ చివరి శ్వాస వరకు ఆయన మన దగ్గర ఆశించేది, ఆదేశించేది ఏంటంటే మోర్, మోర్, గ్రో మోర్ అండ్ మోర్. అధికముగా ఎదుగు, అధికముగా ఎదుగు, అధికముగా ఎదుగు, పరిపూర్ణతలో ఎదుగు అని దేవుడు చెప్తున్నాడు. రెండవది మోర్ లవ్, ప్రేమలో అధికముగా ఎదుగుట. దేవుడిని ప్రేమించే విషయంలో అధికమవ్వాలి, ఇతరులను ప్రేమించేటువంటి విషయంలో అధికమవ్వాలి. ఆంగ్ల భక్తి గీతం ఒకటి ఉంది, శ్రేష్టమైన భక్తి గీతం. దాంట్లో కొన్ని మాటలు, మోర్ అబౌట్ జీసస్ వుడ్ ఐ నో, మోర్ ఆఫ్ హిస్ గ్రేస్ టు అదర్స్ షో, మోర్ ఆఫ్ హిస్ సేవింగ్ ఫుల్నెస్ సీ, మోర్ ఆఫ్ హిస్ లవ్ హూ డైడ్ ఫర్ మీ, మోర్ అబౌట్ జీసస్, మోర్ అబౌట్ జీసస్. భక్తి కలిగినటువంటి వారు యేసు ఎక్కువగా కావాలి, యేసును ఎక్కువగా తెలుసుకోవాలి, యేసు యొక్క కృపను ఎక్కువగా ఇతరులకి చూపించాలి, యేసు యొక్క పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని నేను గ్రహించాలి, యేసు నన్ను ప్రేమించి నా కొరకు మరణించాడు కనుక ఎక్కువ యేసు కావాలి, ఎక్కువ యేసు అని వారు కోరుకుంటారు. సో అది మన యొక్క ప్రాధాన్యత అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించుట కష్టతరము కాదు. తెస్సలోనిక సంఘానికి దేవుడి వాక్యం చెప్తోంది, మొదటి తెస్సలోనిక 4:10 అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు అని రాశాడు. సో ఈ తెస్సలోనిక క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, విశిష్ట లక్షణం ఏంటంటే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులను వారు ప్రేమిస్తున్నారు. సో వారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించారు. మాసిదోనియా అంతా ఉన్న ప్రతి ఒక్కరిని, క్రైస్ట్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని ప్రేమించారు. ఒక క్రిస్టియన్ నేను వారిని ప్రేమించను, నేను వీరిని ప్రేమించలేను, నేను వారిని ఎన్నటికీ ప్రేమించను అని ఎన్నటికీ అనకూడదు. అంటే అతడు ప్రేమస్వరూపి అయిన దేవుని యొక్క స్వరూపములో లేని వ్యక్తి. సో ఇక్కడ ఏమంటున్నాడు, వారిని మీరు ప్రేమిస్తున్నారు, అంతటితో సరిపెట్టుకోవద్దు, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందాలి. సో ఈ న్యూ ఇయర్లో మనము దేవుడిలాగా మారాలి అంటే ప్రేమలో అధికముగా ఎదగాలి. తర్వాత మోర్ ప్యూరిటీ, అధికమైన పవిత్రత మనకు అవసరం. ఎందుకంటే పవిత్రత నుండే ప్రతిదీ కూడా ప్రవహిస్తుంది. మన నుండి బయటకు వచ్చేటువంటి ప్రతి విషయము పవిత్రంగా ఉంటే ఫలిస్తుంది, పవిత్రంగా ఉంటే 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటే ప్రభువుని సంతోషపెడుతుంది, ప్రభువుని మహిమపరుస్తుంది. పవిత్రంగా లేకపోతే మనకి ప్రభువుకి సంబంధం బొత్తిగా లేదు. మనం ఇంకా అపవిత్రులం, మనం ఇంకా పాపులం, దోషులమని నిరూపించబడతాం. సో నా లైఫ్ నుండి బయటకు వచ్చే ప్రతిదీ కూడా పవిత్రతతో బయటికి రావాలి. నా చూపులైనా, నా మాటలైనా, నా యొక్క కార్యములైనా, నా ఉద్దేశములైనా, ఏదైనా కూడా పవిత్రంగా, మరి దాని చేత అది కలిసి బయటికి రావాలి, లేకపోతే దాని యొక్క పూతతో బయటికి రావాలి. అప్పుడు అది గొప్పగా ఉంటుంది. జేసీ రైల్ అనే భక్తుడు అన్నాడు, నిజముగా నీవు పాపమును విడిచిపెడితే
నీవు పాప క్షమాపణ పొందావు, నీవు పవిత్రతలోనికి వస్తావు. సో ఈ రోజున మనం పాపమును ఒప్పుకోవడమే కాదు, విడిచిపెడితే పవిత్రపరచబడతాం అండ్ పవిత్రతతో మనము దేవుణ్ణి గణపరుస్తాం. మోర్ హ్యూమిలిటీ, వినయములో అధికముగా మనము ఎదగాలి. ఎందుకంటే సిఎస్ లూయిస్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ అన్నాడు, ద వర్స్ట్ సిన్స్ ఆఫ్ మెన్ ఆర్ స్పిరిచువల్. మనుషుల యొక్క ఘోరమైన పాపాలు ఆత్మ సంబంధమైనవి. మనకు ఆత్మీయత ఉందని, లేకపోతే మనము ఫలానా అని దేవుడికి ప్రీతి గలవారమని, లేకపోతే ప్రార్థనా పరులమని, లేకపోతే గొప్ప ప్రసంగికులమని, గొప్ప పండితులమని రకరకాలుగా అనుకుంటాం. ఆత్మీయంగా గర్విస్తాం, అతిశయిస్తాం. అదే మనలో ఉన్న పెద్ద పాపం. కనుక మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. చెట్టు నిండుగా ఫలించినప్పుడు నిటారుగా ఉండదు, అది వంగిపోతుంది అని మనకెప్పుడో పెద్దలు చెప్పినటువంటి సత్యము తెలిసిందే కదా. సో ఆ ప్రకారం ఉండాలి. మోర్ ప్యాషన్, అధికమైనటువంటి తృష్ణ, అధికమైన ఆసక్తి. పాత నిబంధనలో ఫినేహాస్ అనేటువంటి ఒక భక్తిపరుడు దేవుడి ప్రజ, అంటే ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీయురాలితో పోయి పాపం చేస్తుంటే అందరూ మౌనంగా ఊరుకొని చోద్యం చూస్తూ ఉంటే ఈయన మాత్రం ఈట పట్టుకొని పోయి ఆ పాపాన్ని అరికట్టాడు. వారిద్దరిని ఆ పాపపు స్థలంలో చంపేశాడు. దేవుడు అతనితో నిత్య నిబంధన చేశాడు. దేవుడు అంటాడు అతనికి, నా పక్షమున ఎంత రోషం ఉందో చూడండి. సో మనకి దేవుడి పక్షమున రోషం ఉండాలి, మన వ్యక్తిగత విషయాల పట్ల కాదు. అలాగే న్యూ టెస్టిమెంట్లో అపోస్తలులైనటువంటి పౌలుకు కూడా దేవుడి పక్షమున ఎంత రోషం ఉంటుందో చూడండి. ఆయన పత్రికలు చదివినా, ఆయన పరిచర్యను చూసినా ఆయనకి దేవుడి పట్ల ఎంత రోషం ఉందో మనకు అర్థమవుతుంది. సో ఆ తృష్ణ, ఆ ప్యాషన్ అనేది, ఆ యొక్క మంచి ఆసక్తి అనేది మనకు అవసరం. మోర్ సాక్రిఫైస్, అధిక త్యాగము. యేసుప్రభు పరమ వైద్యుడు. సో ఒక పాతకాల భక్తుడు ఇట్లా చెప్పాడు, గ్రెగరీ ద గ్రేట్ ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, పరలోకము నుండి పరమ వైద్యుడు మనకున్నటువంటి ప్రతి నైతిక రోగానికి వైద్యము చేయడానికి మందును తెచ్చాడు. ఈ లోకంలో వైద్య రంగము జ్వరం వస్తే చల్ల నీళ్లతో అది మరి జ్వరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మనకు వణుకు పుడితే వెచ్చదనముతో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైన దాన్ని విధానముగా వాడి మనకు వైద్యం చేస్తుంది. సో ప్రభు అయిన యేసు పరమ వైద్యుడు కూడా మన పాపాలకు విరుగుడు అట్లాగే తెచ్చాడు. మనలో క్రమశిక్షణ లేని వారికి ఆయన క్రమశిక్షణను ఇస్తున్నాడు. మనలో పిసిని కొట్టులకు ఆయన దాతృత్వాన్ని ఇచ్చాడు. మనలో విసుగు చెందేవారికి ఆయన గొప్ప మృదుత్వాన్ని, సాత్వికతనిచ్చాడు. మనలో గర్విష్ఠులకు ఆయన విరుగుడుగా వినయమునిచ్చాడు. సో మనం అది తీసుకుంటే మన జీవితంలో నిజముగా మన వ్యక్తి అనే ఆ యొక్క పర్సన్ స్వస్థత పొందుతాడు, హీల్ అవుతాడని గ్రెగరీ ద గ్రేట్ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. దాంట్లో ఎంతో గొప్ప సత్యం ఉంది. సో విరుగుడు దేవుడి దగ్గర ఉంది. విరుగుడు ద్వారానే మనకి వైద్యము, విజయము. కనుక దాన్ని ఎప్పుడు మరవకూడదు. ఒక మిషనరీ దంపతులు పేరుకైతే దేవుడి యొక్క సేవకులు, కానీ వారికి దేవుడి యొక్క సన్నిధి లేదు, వారి జీవితంలో మంచి సంబంధం లేదు, వారు విఫలమైపోయినటువంటి మిషనరీలు. కనుక ఒక కాన్ఫరెన్స్కి వారు వచ్చారు. మొదటి రోజు కొన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత పోతూ ఒక సేవకుడి మిషనరీ దగ్గరికి వచ్చి ఆయన్ని ఒక ప్రశ్న అడిగాడు. సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, మీరు ఎప్పుడు చచ్చిపోయారు అని. సో మిషనరీ ఒక్కసారి తడబడ్డాడు, కానీ పాపం నిజాయితీగానే జవాబు ఇచ్చాడు, నాకు అనిపించినంత వరకు నేను ఇంకా చావలేదన్నాడు. సో ఆ సేవకుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కూడిక అయిపోయిన తర్వాత ఎవరెవరికి దేవుడి యొక్క స్పర్శ కావాలో, టచ్ ఆఫ్ గాడ్ కావాలో వారు ఈ పక్క గదిలోకి వస్తే వారితో మాట్లాడతాం, ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు ఈ మిషనరీ దంపతులు అక్కడికి వెళ్ళారు. అండ్ అక్కడ ఆ యొక్క సేవకులు మాట్లాడినప్పుడు వీరు నిజంగానే మరి విరవబడ్డారు. కన్విక్షన్కి, దోషారోపణకు గురయ్యారు. కనుక మరి మేము మిషనరీలుగా విఫలము, భార్యాభర్తలముగా విఫలము, తల్లిదండ్రులముగా విఫలము, క్రైస్తవులముగా విఫలము, పౌరులముగా విఫలము, అన్నింటిలో విఫలం. ఎందుకంటే మేమిద్దరం కూడా వాక్యానుసారంగా లేము అని ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ కోరి శుద్ధి చేయబడి బయటికి వచ్చినప్పుడు ఆ సేవకుడికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వీ హ్యాడ్ 2 ఫ్యూనరల్స్ అండ్ ఏ వెడ్డింగ్ టు నైట్. ఈ రాత్రి మేము 2 అంత్యక్రియలు అండ్ ఒక పెండ్లి చేసుకున్నాం. అంటే మేమిద్దరం ఈ రాత్రి చచ్చాం, మమ్మల్ని పాతిపెట్టారు అండ్ మాకు కొత్తగా క్రీస్తు యేసున ఈ రాత్రి పెళ్లి జరిగింది. ఇక నుండి భార్యాభర్తలుగా బైబిల్ ప్రకారం బ్రతుకుతాం అండ్ ఇక నుండి క్రీస్తు ద్వారా దేవుని యొక్క మిషనరీలుగా సాగుతాం. సో అట్లా వారు ఆ తర్వాత కాలంలో గొప్ప సేవ చేయగలిగారు. మోర్ ప్రేయర్,
ప్రార్థన అధికముగా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అనేక వచనాలు ఉన్నాయి. లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. సో ఆ ఉపమానాన్ని మీరు చివరికి వచ్చి చూస్తే దాంట్లో ఎంత గొప్ప ఫలం వారికి దేవుడిస్తున్నాడు దాని గురించి కూడా చెప్తాడు. సో ప్రార్థించే విషయంలో విసుకొద్దన్నాడు. ప్రార్థించే విషయంలో మనకి తీవ్రత ఉండాలి, ఆసక్తి ఉండాలి. అండ్ దాని పట్ల మనల్ని మనము కమిట్ చేసుకుంటే మనము అధికముగా ప్రార్థనలో ఎదుగుతాం. ఈ సంవత్సరము అండ్ యేసు వచ్చేంత వరకు తర్వాత నిత్యత్వం ప్రభుతోనే ఉండబోతున్నాం కనుక మనం ప్రార్థించుట నేర్చుకోవాలంటే బైబిల్లో 630 ప్రార్థనలు ఉన్నాయని హెర్బర్ట్ లోకియార్ అనే భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు, ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్. మీకు బైబిల్లో ఉన్న ప్రార్థనలు నేరుగా ఎట్లా తెలుసుకోవాలో తెలియకపోతే ఆ పుస్తకం లాంటి పుస్తకాన్ని కొనుక్కొని వాటిని మీరు నేర్చుకోండి, ప్రార్థన చేయండి. కానీ ప్రార్థనలో మీ సమయమును పెంచండి. 3 నిమిషాల ప్రార్థన అయితే దాన్ని 10 నిమిషాలకి, 10 నిమిషాల ప్రార్థన అయితే 15 నిమిషాలకి. అట్లా ప్రార్థన అంటే మొక్కుబడి ప్రార్థన కాదు, మనస్సు పెట్టి ప్రార్థించుట, ప్రాణప్రియుడితో సంభాషించుట, ప్రాణప్రియుడి సహవాసమును ప్రేమించుట అండ్ ఆయన ద్వారా మనము నూతనమైన ఉత్తేజమును ఆ దినానికి కావలసిన ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రార్థించుట. ఒక భక్తురాలు అందుకనే ఆమె యొక్క అనుభవాన్ని ఇట్లా రాసింది, నేను తండ్రి అయిన దేవుని ఎదుట అంటే నా సృష్టికర్త ఎదుట నా మోకాలు వంచుతాను. నేను నా రక్షకుడు నన్ను తన యొక్క రక్తముతో కొన్న ఆ కుమారుడైన యేసు ఎదుట నేను మోకాలు వంచుతాను. నేను నన్ను శుద్ధి చేసేటువంటి పరిశుద్ధాత్మ ఎదుట నా మోకాలు వంచుతాను. ప్రేమతో అండ్ ఆప్యాయతతో, జ్ఞానముతో, కృపతో నా జీవన సంబంధమైనటువంటి ప్రతి విషయంలో పగలు రాత్రి నేను ఆ యొక్క త్రియేక దేవుని ఎదుట నా మోకాలు వంచుతాను అని చక్కగా ప్రార్థన చేసేది. అండ్ ఆమె అట్లాగే చేసేది. సో ఎంత మంచి అభ్యాసమో చూడండి, స్పిరిచువల్ ఎక్సర్సైజో చూడండి. బెండింగ్ యువర్ నీ బిఫోర్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. సో అది మనల్ని గొప్పగా దీవిస్తుంది. అది ఎంత గొప్పగా ఉంటుందో నేను చెప్పలేను. మోర్ బైబిల్ స్టడీ, బైబిల్ పఠన అధికముగా చేయుట. కొలస్సీ 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అధికముగా లేక మోర్ అనేది అక్కడ రాయబడింది. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. ఇది ప్రతి విశ్వాసి పట్ల దేవుడి యొక్క ఉద్దేశం. సో దేవుడి విషయమైన జ్ఞానమందు మనము అధికమైనప్పుడు, అభివృద్ధి పొందినప్పుడు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహిస్తాము. తర్వాత ప్రతి సత్కార్యములో సఫలులమవుతాము. తద్వారా అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపరుస్తాం. సో బైబిల్ తెలియకుండా, బైబిల్ జ్ఞానం లేకుండా, దేవుడి చిత్తాన్ని గ్రహించకుండా ఎవడు కూడా దేవుడిని సంతోషపరచలేరు. ఒకప్పుడు బార్నా రీసెర్చ్ అండ్ థామస్ నెల్సన్ పబ్లిషర్స్, ఈ 2 పెద్ద సంస్థలు వారు ఒక సర్వే చేశారు. దాంట్లో వారు ఇచ్చినటువంటి ఫలితాలు ఇట్లా ఉన్నాయి. బైబిల్ చదివేటువంటి 42% మంది అడల్ట్స్ని, పెద్దల్ని వారు ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చినటువంటి కారణాలు, ఎందుకు బైబిల్ చదువుతారని అడిగినప్పుడు ఇచ్చిన కారణాలు, 81% స్పిరిచువల్ డైరెక్షన్ అండ్ గైడెన్స్ కొరకు, ఆత్మీయ మార్గదర్శకత్వం అండ్ నడిపింపు కొరకు అని చెప్పారు. దేవుడికి సన్నిహితంగా ఫీల్ అవ్వడానికి అని 73% చెప్పారు. 71% జీవన సంబంధమైనటువంటి మార్గదర్శకాలు అండ్ సూత్రములను పొందుకోవడానికి అన్నారు. 66% అది చాలా ఆసక్తికరమైన గ్రంథము కనుక చదువుతామన్నారు. 59% అది చదువుతుంటే మాకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది కనుక చదువుతామన్నారు. అండ్ 39% క్రైస్తవులం కదా, చదవకపోతే ఎట్లా అని కూడా అన్నారు. సో మేము క్రైస్తవులం కదా, ఆచారం ప్రకారం ఆ యొక్క గ్రంథాన్ని తిప్పుదాం, 4 పేజీలు తిప్పుదాం, పేజీలను మనం తిప్పి కళ్ళు చూస్తుంటే మన యొక్క మనసు ప్రపంచమంతా చుట్టొచ్చేస్తుంది అనుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. రియల్గా ట్రాన్స్ఫర్మేషన్ కొరకు బైబిల్ చదవాలి, ఇన్ఫర్మేషన్ కొరకు కాదు. మోర్ స్క్రిప్చురల్ మెడిటేషన్, ఆ ప్రకారం ప్రేయర్ఫుల్గా, ఆ ప్రకారం బిబ్లికల్గా మిమ్మల్ని మీరు అధికముగా చేసుకుంటూ ఉన్నప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, మీకు పనికి మాలిన ఆలోచనలు, పాపిష్టి ఆలోచనలు, చింతకు సంబంధించిన ఆలోచనలు, భయానికి సంబంధించిన ఆలోచనలు, దురాశకు సంబంధించిన ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు రావు. ఎందుకంటే మీ మైండ్లో దేవుడి వాక్యము అలా నాటుకుని ఉంటుంది, దాన్ని మీరు నెమరు వేస్తూ ఉంటారు కనుక. సో డే అండ్ నైట్ మెడిటేటింగ్ ఆన్ ద స్క్రిప్చర్ మేక్స్ అస్ మోర్ పవర్ఫుల్.
శక్తివంతమైన వ్యక్తులుగా మారుస్తుంది. మోర్ చర్చ్ ఫెలోషిప్. ఈ చివరి దినాల్లో అధికముగా సంఘ సహవాసములో మనం ఉండాలి. అధికముగా సంఘ సహవాసాన్ని ప్రేమించాలి అండ్ దాంట్లో పాల్గొనాలి. హెబ్రీ 10:24-25లో దేవుడు చెప్పాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించొచ్చు. ఈరోజు నేను 10 మందిని అడిగాడు అనుకోండి, మీరు ఏ చర్చిలో ఆరాధన చేస్తారంటే 10లో 7 మంది నాకు చెప్పే జవాబు ఏంటంటే, ఈ రోజున 2023-24 గురించి చెప్తున్నాను, మాకు లోకల్ చర్చ్ లేదండి, మేము ఒక్కొక్క చర్చికి వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఎందుకు అంటే మా ఇంటి దగ్గర మంచి చర్చ్ లేదండి, మా ఊర్లో మంచి చర్చ్ లేదండి. మరి మేము ఎక్కడికి పోవాలండి? మంచి చర్చ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. మీకు మా ఊర్లో హాస్పిటల్ లేదండి, మాకు క్యాన్సర్ వచ్చిందండి, మేము చచ్చిపోతున్నామండి అని ఊరుకుంటారు? ఊరుకోరు. మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుంటే అక్కడికి పోతారు. మా ఊర్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదండి అని మీ పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతానంటే ఊరుకుంటారా? మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడుంటే అక్కడికి పంపిస్తారు. మా ఊర్లో మల్టీనేషనల్ కంపెనీ లేదండి అని ఊరుకుంటారా? మీ పాప ఆస్ట్రేలియాకి పోతానంటే పంపిస్తారు లోన్ తెచ్చి. మరి అవన్నిట్లో అంత తెలివి లోకల్ చర్చ్ ఏదైతే నీ ఆత్మీయ కేంద్రమో, పరిశుద్ధ కేంద్రమో, దేవుడి చిత్తంలో నిన్ను సిద్ధపరిచే తర్ఫీదు కేంద్రమో, దాంట్లో నువ్వు ఉండకపోతే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? అండ్ ఎన్నో సాకులు, ఎన్నో కారణాలు, ఎన్నో సమర్థింపులతో పోతారు. ఇక్కడ అంటున్నాడు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సో సంఘముగా కూడుకోకపోతే ప్రేమ చూపడం ఉండదు, సత్కార్యాలు చేయడం ఉండదు. మోర్ ఫాస్టింగ్. అధికముగా ఉపవాసం చేయండి. ఎంతసేపు ఫుడ్డు బెడ్ ఇదే చాలామందికి అయిపోయింది. ఈ రోజున సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే బద్ధకపు జీవితము, బెడ్డు, ఆ తర్వాత డెడ్డు, ఇది తప్ప ఏమీ లేదు. ఎందుకంటే మనిషి చాలా లావెక్కిపోతున్నాడు, అతడి దేహము లావెక్కిపోతుంది, అతడి మనస్సు సన్నగిల్లిపోతుంది, అతడు బలహీనమైపోతున్నాడు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులే కాదు, కొంత కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు చెప్పేది ఏంటంటే ఉపవాసం చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది. 3 పూట్ల తినాల్సిన పని లేదు, 2 పూటలు తినండి, 1 పూట తినండి, లేకపోతే 2 రోజులకు ఒకసారి తినండి. ఉపవాసం దేవుడు మెచ్చేటట్టు పవిత్ర హృదయంతో అండ్ మంచి ఉద్దేశముతో దేవుడి మహిమ, ఇతరుల మేలు అండ్ మీరు మాదిరికరంగా మారడానికి ఉపవాసం చేయండి. ఉపవాసం ద్వారా మన శరీరమును నలగగొట్టి దాన్ని మనము లోపరుచుకోవచ్చు. మనము దేహపు మాట వినము, మన మాట దేహం వింటుంది. మోర్ విట్నెసింగ్. సాక్ష్యమిచ్చుట అధికముగా మనము చేయాలి. ఎందుకంటే మనం సాక్షులం. మనం ఎక్కడున్నా కూడా ప్రతి సమయంలో ప్రతి చోట ఒక సాక్షే. ప్రతి సమయం ప్రతి చోట ఒక పురుషుడే, ఒక స్త్రీయే. అట్లాగే ఒక సాక్షే. సాక్ష్యం ఇవ్వండి. మోర్ సర్వీస్. ఎక్కువ సేవ చేయండి. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని దేవుడిని సేవించడానికి, మనుషులకి ఉపయోగకరంగా మనము సహాయపడడానికి, మన సమయమును సద్వినియోగపరచుకోవడానికి అధికముగా మనము సేవ చేసే వారముగా ఉండాలి. 1874లో ఫ్రాన్సిస్ రిడ్లీ హ్యావర్గాల్ అనే ఒక భక్తురాలు న్యూ ఇయర్ కొరకు ఒక పోయం రాసింది, ఒక కావ్యం రాసింది. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. దాన్ని గ్రీటింగ్ కార్డ్ మీద ముద్రించి తన స్నేహితులకు పంపింది. దాంట్లో ఒక స్టాంజా మాత్రమే. అనదర్ ఇయర్ ఈజ్ డానింగ్, డియర్ ఫాదర్ లెట్ ఇట్ బీ. మరో సంవత్సరం వస్తోంది, ప్రియ తండ్రి దాన్ని అలా ఉంచుము. ఇన్ వర్కింగ్ ఆర్ ఇన్ వెయిటింగ్ అనదర్ ఇయర్ విత్ ది. పని చేస్తూ అయినా కనిపెడుతూ అయినా నీతో మరొక సంవత్సరం గడపని. అనదర్ ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్, అనదర్ ఇయర్ ఆఫ్ ప్రైజ్. ఇంకొక సంవత్సరము అభివృద్ధిలో, ఇంకొక సంవత్సరము స్థుతిలో. అనదర్ ఇయర్ ఆఫ్ ప్రూవింగ్ దై ప్రెజెన్స్ ఆల్ ద డేస్. నీ సన్నిధి ఆ సంవత్సర కాలం అంతా, దినాలన్నీ కూడా ఉన్నట్లు, రుజువు చేయనట్లు మరొక సంవత్సరం అని చాలా చక్కగా ఆమె ఆ యొక్క కావ్యాన్ని రాసింది. మీరు గూగుల్ చేస్తే మొత్తం ఆ యొక్క భక్తి గీతంగా దాని తర్వాత మార్చి క్రైస్తవులు పాడారు, అది కనబడుతుంది. మోర్ గివింగ్. అధికముగా ఇచ్చుట అనేది మనిషికి స్వతహాగా లేని లక్షణం. పుచ్చుకొనుట మనిషికి వస్తుంది. ఇచ్చుట దేవుడి ఉద్దేశం, దేవుడి లక్షణం, దేవుడి తత్వం. కానీ మనది పుచ్చుకుంటే అంతా కూడా పాడైపోతుంది, ఇస్తే అంతా కూడా పెరుగుతూ పోతుంది. అది దేవుడు మనకు నేర్పిన సత్యం. అందుకని అపోస్తలుల కార్యములు 20:35లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను.
సో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కంటే అంటే మోర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. సో మనం అంటాము, దేవా నాకు ఫలానా 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 ఇవ్వు, దేవుడిస్తాడు. అట్లా అడగడం తప్పు కాదు. దేవుడి యొక్క ఉదార హృదయము ఆయన మనకెప్పుడు ఇచ్చేటట్టే చేస్తుంది. కాకపోతే మనము కూడా ఆయనలాగా మారాలంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం అనేది మనం గ్రహించాలి. అండ్ ఇది ప్రతి విషయంలో కూడా మనం ఇచ్చేవారంగా ఉండాలి. మన ధనము అండ్ మన సమయము, మన సామర్థ్యము, మన స్వంతమును అధికముగా ఇచ్చేవారముగా ఉండాలి. మోర్ హెల్పింగ్, ఎక్కువగా సహాయపడుట, సహాయము చేయడంలో అధికం అవ్వండి. ఇంట్లో భార్య భర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు ఒకరికొకరు సహాయం చేసుకోండి. తోబుట్టువులకి ఒకరికొకరు సహాయం చేసుకోండి. పనంతా ఒకరి మీద నెట్టకండి, పనిని పంచుకోండి. చర్చ్లో ఒకరికొకరు సహాయపడండి. ఆఫీస్లో ఒకరికొకరు సహాయపడండి. కాలేజీలో, స్కూల్లో, ప్రతి చోట ఒకరికి ఒకరు సహాయపడండి. మనిషి సహాయము చేయుటకు సృష్టించబడ్డాడు. సాటి వానికి తోడ్పడేవానిగా వాడుంటే వాడి జీవితం ధన్యం. మోర్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటము అధికముగా చేయాలి. మనము రక్తమాంసములు గలవారితో పోరాటాలు పూర్తిగా మానేయాలి. ఎవరితో పోరాటం వద్దు. ఎవరైనా పోరుకొచ్చినా కూడా మీరు వారితో పోరు పెట్టుకోకండి. మీరు వారిని నివారించండి, నెమ్మదిపరచండి. నిజమైన పోరాటం, రియల్ ఫైట్ అండ్ ది బిగ్ ఫైట్ ఈజ్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. అంధకార సంబంధమైనటువంటి లోకనాదులతో, దురాత్మల సమూహములతో, సాతాను మూకలతో దాన్ని మీరు ఎలా పోరాడమని దేవుడు చెప్పాడో ఆ ప్రకారం సర్వాంగ కవచం, దేవుడిచ్చే ఆ యొక్క ఆర్మర్ని ధరించి పోరాడండి. మోర్ ఫర్గివింగ్, అధికముగా క్షమించండి. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతురు అడిగితే 7 సార్లు క్షమిస్తే చాలా అని పేతురు చాలా పెద్ద పని చేసినట్టు ఫీల్ అయిపోతే యేసు ప్రభు అన్నాడు 70 × 7 అంటే 490 సార్లు. ఒక సగటు దినాన్న 490 టైమ్స్ ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేసి మళ్ళా వచ్చి యథార్థంగా క్షమించమంటే క్షమించమన్నాడు. బేసికలీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఫర్గివ్నెస్ షుడ్ బి అన్లిమిటెడ్. నీవు పరిధులు లేకుండా క్షమించాలి. సో నేను పరిధులు లేకుండా క్షమించాలి. మనము క్షమించుటలో ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు క్షమించుటలో ది ఎక్స్పర్ట్. ఆయనలాగా ఎవరు లేరు. ఆయన క్షమించినన్ని పాపాలు, ఆయన క్షమించినంత మంది పాపులు ఎవరు క్షమించలేరు. కనుక మనం ఆయనలాగా ఉంటే క్షమిస్తాం. మోర్ కంటెంట్మెంట్, సంతృప్తిలో అధికం అవ్వాలి. లోకము నుండి మనము డిటాచ్ అయినప్పుడు, అంటే సపరేట్ అయిపోయినప్పుడు, వేరైనప్పుడు దేవుడితో మనము అటాచ్ అవుతాం. యేసుక్రీస్తుతో మనం అనుబంధంలో పెరుగుతాం. సో మనకు సంతృప్తి ఉంది అన్నప్పుడు అప్పుడు మనం పరసంబంధులం. అప్పుడు మనము ప్రపంచ సంబంధమైన సమస్త పట్ల నుండి వేరైపోయాం, విడుదల పొందాం. వీఆర్ హెవెన్లీ, వీఆర్ నో మోర్ ఎర్త్లీ అన్నది రుజువు అవుతుంది. కంటెంట్మెంట్ లేదనుకోండి, యు ఆర్ స్టిల్ ఎర్త్లీ, యు ఆర్ స్టిల్ ఫ్లెషీ. నీలో తృప్తి లేదనుకో, నీవింకా భూ సంబంధివే, నీవింకా శరీర సంబంధివే. ఒకే విషయంలో తృప్తి ఉండకూడదు. దేవుడిని మనం ఇంకా ఎక్కువగా కలిగి ఉండుట, దేవుడి కొరకు ఎక్కువ ఫలించుట, అది తప్ప మిగతా భూ సంబంధమైన దేహ సంబంధమైన ప్రతి విషయంలో మనము తృప్తిపడి ఉండాలి. మోర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడి రాజ్యం కొరకు అధికముగా మనము కృషి చేయాలి, జీవించాలి. ఎందుకంటే అదే మన సరైనటువంటి ప్రాధాన్యత అయితే మనం ప్రతి సమయము ప్రతి విషయంలో సరిగ్గా ప్రవర్తించేటువంటి వ్యక్తులముగా ఉంటాం. అండ్ మోర్ పవర్, సంఘములో మనము, సమాజంలో మనము ఉపయోగపడి దేవుడి కొరకు మరి బలమైన కార్యములు చేయాలంటే ఆయన యొక్క శక్తి మనకు అధికముగా లభించాలి. 100 సంవత్సరాల క్రితము థామస్ ఎక్వైనస్ అనేటువంటి రోమన్ క్యాథలిక్ థియోలోజియన్ రోమ్ వాటికన్కి వచ్చినప్పుడు పోప్ ఆయన్ని ఎదుర్కొని ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఆయనకి ఆ యొక్క వాటికన్ని, ఆ యొక్క పెద్ద ప్యాలెస్, పేపల్ ప్యాలెస్ అంటారు, దాన్ని చూపించి పోప్ అన్నాడు, థామస్ ఒకప్పుడు పీటర్ అన్నట్టు ఇప్పుడు ఈ చర్చ్లో మనము ఆ మాట చెప్పలేం, వెండి బంగారములు నా యొద్ద లేవు అని. ఎందుకంటే పేతురు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నది ఇదిగో అనేసి గొప్ప శక్తిని చూపిస్తాడు. సో పోప్ అట్లా అన్నప్పుడు థామస్ ఎక్వైనస్ అన్నాడు, అవును మనం ఇంకోటి కూడా అనలేము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని కూడా అనలేము. ఎందుకంటే ఒకప్పుడు వెండి బంగారాలు సంఘము దగ్గర లేవు, కానీ వారి దగ్గర నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శక్తి ఉండింది, గొప్ప కార్యాలు అద్భుతాలు చేశారు. ఈ రోజున డబ్బు ఉంది, వెండి బంగారం అండి, మెగా స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ శక్తి లేదు.
సో ఆ శక్తి ఆధ్యాత్మికమైనది కనుక అది దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా వస్తుంది. మోర్ అనాయింటింగ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్, అధికమైన అభిషేకము అండ్ అధికముగా ఫలించుట, ఇది ఈ రోజున లేదు. సో అనాయింటింగ్ లేదు, ఫ్రూట్ఫుల్నెస్ లేదు కనుక ఏవేవో తెచ్చిపెట్టుకొని పైనుండి కవరింగ్లు వేసుకుంటున్నారు, అండ్ అది అంతా కూడా వేస్ట్. మోర్ ఒబీడియన్స్, అధికమైన విధేయత, భర్తలు దేవుడి వాక్యానికి అధికముగా విధేయులు అవ్వాలి, భార్యలు దేవుడి వాక్యానికి అధికంగా విధేయులు అవ్వాలి, తల్లిదండ్రులు దేవుడి వాక్యానికి అధికంగా విధేయులు అవ్వాలి, పిల్లలు దేవుడి వాక్యానికి అధికంగా విధేయులు అవ్వాలి. ఇక క్రైస్తవ విశ్వాసులు విద్యార్థులుగా ఉన్న, ఎంప్లాయీస్గా ఉన్న, లేకపోతే సంఘస్థులుగా ఉన్న, సేవకులుగా ఉన్న దేవుడి వాక్యానికి అధికముగా లోబడాలి. అండ్ మోర్ సెల్ఫ్ డినాయల్, అంటే అధికముగా స్వంతమును ఉపేక్షించుకొనుట. మనల్ని మనం ఎంత ఉపేక్షించుకుంటే మనలో ప్రభు అంత ఎక్కువగా పెరుగుతాడు. యూజీన్ పీటర్సన్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు, సబ్వర్సివ్ స్పిరిచువాలిటీ అని. దాంట్లో ఆయన కొంత వేరుగా చెప్తాడు, మనము మన జీవితాలను సామాన్యముగా చేసుకోవాలి. ఇతరులు మీతో చెప్తారు అధికముగా చదవండి అని, నేనైతే తక్కువ చదవమంటాను. ఇతరులు మీతో చెప్తారు అధికముగా చేయండి అని, నేనైతే తక్కువగా చేయమంటాను. ఎందుకంటే నేను చెప్పేది ఏంటో గ్రహించండి. ఎందుకంటే ఈ లోకానికి మీరు అధికముగా అవసరము లేదు. ఈ లోకానికి పూర్తిగా దేవుడే అవసరం. సో ఆయన చెప్పే పాయింట్ అది. నేను ఇప్పుడు దాకా చెప్పిన దానికి వేరుగా ఆయన చెప్పట్లేదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే అవన్నీ మీరు ఎట్లా చేయాలంటే, మీరు కాకుండా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీలో మీ ద్వారా దేవుడు ఇవి చేయాలి, ఆ రకంగా దేవుడు మిమ్మల్ని వాడాలి. సో ఆయన కంటిన్యూ చేస్తాడు, మీ స్నేహితులకు మీరు అధికముగా అవసరం లేదు, వారికి దేవుడు అధికముగా కావాలి. అండ్ మీకు కూడా మీరు అధికముగా అవసరం లేదు, మీకు కూడా దేవుడు అధికముగా కావాలి. సో దేవుడు మీలో అధికముగా ఉన్నప్పుడు మీరు సమస్తమును ఆయన కోరినట్టు అధికముగా చేస్తారు. అండ్ అప్పుడు మోర్ లైక్ క్రైస్ట్, అంటే అప్పుడు క్రీస్తులాగా అధికముగా ప్రతి గడిచే దినాన్న మనం రూపాంతరం చెందుతాం, మారుతాం. సో ఇంతవరకు మనం విన్నది ఏదో ఒక ఆచారము అభ్యాసములాగా చేయడం కాదు, మన స్వంత బలముతో కాదు, మన స్వంత తెలివితేటలతో కాదు, మనకున్నటువంటి అనుభవంతో కాదు, కానీ యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చే కృప చేత బలపరచబడి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత అంతరంగ పురుషుల్లో మనము శక్తి నొంది పవిత్రమైన ప్రేమ అండ్ పవిత్రమైన ఉద్దేశంతో యేసు పునరుత్థానపు అనుభవములో వీటిని మనము అధికము చేసుకుంటూ పోవడం. అట్లా చేసినప్పుడు మనము ఆయనలో, ఆయన మూలముగా, ఆయన కొరకు అండ్ ఆయన యొక్క నామము అనేకులకు క్షేమాన్ని కలిగించినట్లు జీవిస్తాం. బిల్ మెకార్ట్నీ అనే మరి ప్రముఖ ఫుట్బాల్ కోచ్ ఆయన, తర్వాత కొన్నేళ్ల క్రితం ప్రామిస్ కీపర్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ని ఆయన స్థాపించాడు. సో ఆ టైంలో నేను ఏదైతే ప్రీచ్ చేస్తున్నానో దాన్ని ప్రాక్టీస్ చేయాలనుకొని ఆ నిర్ణయం చేశాడు. కాకపోతే అతనికి భార్యకి సత్సంబంధం లేదు, ఇంట్లో అతడు సరిగ్గా ఉండేవాడు కాడు. అందుకనే నేను సరవుతాను అండ్ ఇతర పురుషులను కూడా సరిచేస్తాను. ప్రామిస్ కీపర్స్ అంటే ముఖ్యంగా పురుషులకి సంబంధించి మంచి భర్తలుగా, మంచి తండ్రులుగా, మంచి పౌరులుగా, వాక్యానుసారంగా క్రైస్తవులుగా ఎట్లా బతకాలో నేర్పించడానికి అది ఆయన అమెరికాలో చేశాడు. ప్రతి సంవత్సరం ఆయన పెట్టే కాన్ఫరెన్స్లకి లక్షల మంది పురుషులు వచ్చేవారు. పెద్ద పెద్ద స్టేడియంస్ నిండా వారిని మరి కూర్చోబెట్టి ఇవి నేర్పించడం జరిగేది. సో 1994లో ఆయన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో ఫుట్బాల్ కోచ్గా రాజీనామా చేశాడు. అండ్ ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసి నేను నా భార్యను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఆమెను మంచిగా చూసుకుంటాను అండ్ ఈ యొక్క పురుషుల పరిచర్య చేస్తాను అనుకున్నప్పుడు ఆయన భార్య పేరు లిండి. ఆమె ఒక్కసారి గాబరా పడిపోయింది. ఆమె ఏమందంటే, ఒకవేళ ఇంతవరకు ఆయన అధికముగా ప్రేమించినటువంటి ఫుట్బాల్ని ఆయన ఇప్పుడు వదిలేశాడు అంటే ఇప్పటిదాకా అంతంత మాత్రమే ప్రేమించి నన్ను ఇక పూర్తిగా ప్రేమించాడు అనుకుంది. కానీ ఆయన ఏం చెప్పాడంటే, లేదు, నేను దేవుడి పిలుపుకు లోబడుతున్నాను అండ్ దేవుడి పిలుపు ప్రకారమే నేను రాజీనామా చేసి సేవ చేయబోతున్నాను అన్నప్పుడు ఆయనలో వచ్చిన మార్పులను చూసి లిండి తర్వాత ఏమందో తెలుసా, అవును, నాకు ఇప్పుడు దేవుడు నిజంగానే సమాధానమునిచ్చాడు, నేను ఈ భారము నా భుజముల మీద మోయబోవట్లేదు, ఇది దేవుడు తన భుజముల మీద మోయబోతున్నాడు, ఆయన భుజములు నాకన్నా పెద్దవి, బలమైనవి, ఆధారపడగలిగినవి. సో ఆ ప్రకారము ఆమె తన భర్తను దేవుడికి అప్పగించింది అండ్ దేవుడు ఆయన్ని మరొకప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. సో ముగింపులో ఈ సంవత్సరం
మనము 3వ తారీఖుని పాడ్కాస్ట్ని ప్రసారం చేస్తున్నాం. సో ఇంకా మీరు రక్షించబడకపోతే రక్షించబడండి. రక్షించబడి అంతంత మాత్రం బ్రతుకుతూ ఉంటే రూపాంతరము చెందండి. అధికముగా యేసుక్రీస్తులో మీరు ఎదిగి వర్ధిల్లండి. ఎందుకంటే అది దేవుడి చిత్తం. అలా మనం ఉండుట ఆయన యొక్క ఆశయం. అలా మనం ఆయన్ని మహింపరుద్దాం, మేలు పొందుదాం, ఇతరులకు మాదిరికరంగా ఉందాం. అండ్ మీలో ప్రతి ఒక్కరికి, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఈ సంవత్సరం విష్ యూ ఆల్ అ క్రైస్ట్ లవింగ్, గాడ్ గ్లోరిఫైయింగ్ అండ్ స్పిరిచువలీ ఫ్రూట్ఫుల్ ఆర్ ఎన్రిచింగ్ న్యూ ఇయర్ 2024. క్రీస్తును ప్రేమించే, దేవుణ్ణి మహిమపరిచే, ఆత్మీయంగా ఫలించే నూతన సంవత్సరం 2024 మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు, వాక్యం ప్రకారం మీరు ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అధికముగా మీ జీవితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అధిక ఆత్మీయతలో మీరు ఫలిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.